పేరుకే దేశ రాజధాని కానీ గాలి పీల్చే పరిస్థితి ఏదంటూ నిలదీస్తున్నారు హస్తినావాసులు. ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత ఉంటే వాయు కాలుష్యానికి కారణాలేంటని తెలుసుకుని వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఆందోళనకారులు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. దట్టమైన పొగమంచు ఢిల్లీని మొత్తం కూడా కమ్మేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 349 పాయింట్లు నమోదయ్యాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు. శ్రావణి, దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే వాయు కాలుష్యం గత 15 రోజులుగా తీవ్రంగా పెరుగుతూ ఉంది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు మాత్రం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఆసుపత్రుల్లో శ్వాసకోశ ఇబ్బందులతో పాటు తలనొప్పి, దాంతోపాటు ఏ విధంగానైతే ఫీవర్స్, కొంతమందికి అయితే ర్యాషెస్, ఇటువంటి సమస్యలతో పెద్ద ఎత్తున ఆసుపత్రులకు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ఈ రాజధానిలో ఇదే పరిస్థితి. అంటే కాలుష్యం పెరగడం, ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడడం. కానీ రోజు రోజుకు గ్యాస్ ఛాంబర్గా మారుతున్నటువంటి ఈ ఢిల్లీలో ఈ నియంత్రణ చర్యల విషయంలో మాత్రం కొంత విఫలమవుతున్నారనే చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగానైతే వెహికల్స్ని తగ్గిస్తామంటున్నారు, మరోవైపు ఒకవైపు ఉద్యోగాలు అంటే ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్యను కూడా 50% వరకే ఉండాలి ఒక్కో ఆఫీసులో, ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులో అని చెప్పి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఈ కాలుష్యం మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే దీనంతటికీ ప్రధాన కారణం పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను ఒకవైపు కాల్చడం, మరోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి వాహనాలు, ఇంకోవైపు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి జనము మాస్క్ లేకుండా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యానికి గురవుతారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసాము. అంటే ఏ విధంగానైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నివసించేటటువంటి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు చాలా క్లియర్ వ్యూ ఉండాలి. ఇది మొత్తం కూడా 2.5 కిలోమీటర్స్ వ్యూ ఉంటుంది, స్ట్రేట్ వ్యూ. కానీ ఇప్పుడు ఇండియా గేట్ ముందే మనం ఉన్నాము, కానీ ఇండియా గేట్ మొత్తం పొగలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ వాతావరణం ఎంత దారుణంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పొల్యూషన్ తగ్గాలంటే ఢిల్లీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వాటి విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఫైనల్గా దాని మూల్యాన్ని ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంది, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. మరోవైపు పిల్లలు మాత్రం అంటే స్కూళ్ళలో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. అంటే బయటికి రాకుండా ఉండేందుకు హైబ్రిడ్ పద్ధతిలో ప్రైమరీ స్కూల్స్ను నిర్వహిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీస్ని వీటన్నిటిని తగ్గించారు. కానీ ఢిల్లీలో రోజు రోజుకు అంటే 350 నుంచి 400 వరకు సరాసరిన వాయు కాలుష్యం నమోదవుతుంది. దాంతోనే జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిజం చెప్పాలంటే ఢిల్లీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతోనే ఉంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ మొత్తం ఇప్పుడు గ్యాస్ ఛాంబర్గా మారిపోయింది. విదేశాల నుంచి వచ్చేటటువంటి టూరిస్టులు అయితే ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారు. ఢిల్లీలో టూరింగ్ చేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులు వర్షం పడితే తప్ప ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. సో దానికోసం ఇప్పటికే గతంలో కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఆ కృత్రిమ వర్షం అనేది సహకరించకపోవడం వాతావరణం, దాంతో వర్షాలు పడలేదు. ఫైనల్గా ఢిల్లీలో వాయు కాలుష్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.